ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం 7వ అధ్యాయం దాదాపు చివరికి వచ్చాము. చివరి 3 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి? మనుషులందరూ కూడా రకరకాల దేవుళ్ళని ఇందువల్ల పూజిస్తుంటారు. ఒకే పరమాత్మ తత్వం ఉన్నది అని ఎందుకు గాని తెలుసుకోలేకుండా ఉన్నారు అనేది ఇక్కడ విషయం. ఎక్కడి నుంచి మొదలైంది ఇది? 24 నుంచి మొదలైంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ. ఒకే ఒక పరమాత్మ తత్వం ఉన్నప్పటికీ కూడా అది అనేక రూపాల్లో అదే ఉన్నది అని భావించకుండా అది వేరు ఇది వేరు ఆయన వేరు ఈయన వేరు అనేటువంటి భావనలో మనుషులందరూ కూడా ఉన్నారు కదా. అన్ని ప్రాణుల్లోనూ ఉన్నటువంటి పరమాత్మను గుర్తించలేకుండా ఉన్నారు కదా. పరంభావం అజానంత. ఆ పరంభావం అంటే ఏమిటి? మన ఆత్మస్వరూపంగానే ఉన్నటువంటి ఆ పరమాత్మను మనం తెలుసుకోలేకుండా ఉన్నాం కదా అని అక్కడి నుంచి చెప్తున్నాడు. ఎందుకు గాను ఈయన అందరికీ తెలియపడడం లేదు అంటే, ప్రపంచమంతా కూడా యోగమాయ సమావృత. యోగమాయ అనే ఆ మాయ అనే దాంతో కప్పబడి ఉన్నది. తర్వాత నిన్న చూసిన శ్లోకంలో ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత. ఎందుకని వీళ్ళు ఈ మాయలో ఉన్నారు అంటే, వీళ్ళు పుట్టుకతోనే వీళ్ళకు ఒక మూటతో పాటు పుట్టాడు వీడు. ఎవడు? ఇప్పుడు పుట్టినటువంటి వ్యక్తి. ఏమిటా మూట అంటే, అనేకమైనటువంటి కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి కొన్ని అనేకమైనటువంటి కర్మల యొక్క వాసనలు. కర్మలు కాదు, వాటి యొక్క మెమరీస్, జ్ఞాపకాలు కాదు, వాటి యొక్క వాసనలు అంటే వాటి చేత ఏర్పడినటువంటి సంస్కారాలు. ఆ సంస్కారాలతో పాటు రంహతి సంపరిష్వక్త అని చెప్తున్నారు కదా. అంటే వాటినంటిని వేసుకొని వాటినంటిని ఖర్చుకొని వస్తున్నాడు అనమాట. సో అలాంటి వాడు ఎందువల్ల ఇదంతా కూడా ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన, రాగద్వేషాల కారణంగా పైకి లేచినటువంటి ఆ ద్వంద్వమోహము. ద్వంద్వ నిమిత్తో మోహ అన్నారు శంకరాచార్యుల వారు. ద్వంద్వ నిమిత్తో మోహ అంటే నీవు నేనను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక అని చెప్పాను కదా నిన్న. ఆ విధంగా నీవు నేను, నాది ఇది, నా టెరిటరీ ఇది, నీ టెరిటరీ ఇది, నా రాజ్యం ఇది, నీ రాజ్యం ఇది, లేకుంటే నా మతం ఇది, నీ మతం ఇది, లేకుంటే నా వీడు నావాడు, వీడు పరాయి వాడు, నా కులం వాడు, మరో కులం వాడు. సో ఇలాంటి రకరకాలైనటువంటి వీటి వల్ల, అంతేకాకుండా ఏది మంచి ద్వంద్వమోహం అంటే ఇంకొక రకంగా ఏంటంటే ద్వంద్వ విషయే మోహ అని నీలకంఠ వ్యాఖ్యలో ఉన్నది. అంటే ఏ, ఈ ఇది ఏదైతే మంచిదో దాన్ని చెడు అనుకోవడం, ఏదైతే కావాలనో అది వద్దనుకోవడం, ఏదైతే వద్దో దాన్ని కావాలి అని అనుకోవడం, ఏదైతే శోభనమో దాన్ని అశోభనం అనుకోవడం, లేకుంటే ఏదైతే సత్యమో దాన్ని అసత్యం అనుకోవడం. సో ఇట్లాంటి విపరీత జ్ఞానం ఉండడం కూడా అది కూడా మోహమే. మోహం అంటే విపరీత జ్ఞానమే కదా. ఎందువల్ల? ఈ రాగద్వేషాల వల్ల కలిగినటువంటి ద్వంద్వాల చేత వచ్చినటువంటి మోహం అది. సో మరి ఏమిటి? మరి వీళ్ళందరూ చెడ్డవాళ్ళ అంటే కాదు. చివరిలో శంకరాచార్యుల వారు కూడా అన్నాడు సమ్మోహిత అని. ఆమ్, అది ఏమిటి? వాళ్ళందరూ చెడ్డవాళ్ళేం కాదు. వాళ్ళందరూ కూడా మంచి మంచి కార్యాలు చేస్తుండొచ్చు, మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తుండొచ్చు, అన్ని చేస్తుండొచ్చు. కానీ వాళ్ళందరినీ ఎందుకు మోహంలో ఉన్నారంటున్నాడు వేదాంత శాస్త్రం. యజ్ఞయాగాదులు చేసే వాళ్ళందరినీ కూడా అయ్యా నువ్వు మోహంలో ఉన్నావంటుంది. సో అది పాపం వాళ్ళకి తెలియదు. యజ్ఞయాగాదులు చేసేటువంటి యాజ్ఞికులకు అది పాపం తెలియదు. వాళ్ళందరూ కూడా మేము చాలా గొప్పగా ఘనకార్యం చేస్తున్నాం అనుకుంటుంటారు. బంగారు కడియాలు వేసుకొని హ్యాపీగా తిరుగుతుంటారు. చాలా ఈగో అవన్నీ కూడా ఉంటాయి. సో బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ వేదాంత శాస్త్రంలో అది పనికిరాదు. సో అదంతా కూడా నువ్వు మళ్ళీ జనన మరణ చక్రంలో తిరుగుతుంటావయ్యా. నువ్వు దాని నుంచి అది మాది అది తగ్గించుకొని నువ్వు ట్రూత్ ఏమిటో తెలుసుకో, సత్యం ఏంటో తెలుసుకోవడం అనేటువంటిదే. సత్యములో నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అలోన్ గివ్స్ యూ లిబరేషన్ ఆర్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ నౌ. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ యు ఆర్ నౌ. నువ్వు నేను అనేటువంటి దాని నుంచి యు ఆర్ గెటింగ్ ఫ్రీడమ్. అది వేదాంతం చెప్తుంది. మరి ఇది ఎవరికి వస్తుంది అంటే, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ 28వ శ్లోకంలో, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వనో మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః అంటున్నాడు. ఏషాం తు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే
ద్వంద్వమోహ నిర్ముక్త అనేది ఒకే సమాసం. ద్వంద్వము వల్ల కలిగినటువంటి మోహములు, ఆ మోహము నుండి విముక్తి పొందినటువంటి వాళ్ళు ద్వంద్వమోహ నిర్ముక్త. ద్వంద్వముల వల్ల కలిగినటువంటి మోహము ద్వంద్వమోహము, దాని నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళు ద్వంద్వమోహ నిర్ముక్త. అలాంటి వాళ్ళు భజంతే మాం దృఢవ్రత. దృఢవ్రత అనేది కూడా ఒక సమాసం. దృఢమైన వ్రతము కలిగినటువంటి వాళ్ళు. వ్రతం అంటే ఏంటి? ఏదో ఒక పట్టుదల, ఇదిగో నేను ఈ పని చేస్తాను అని చెప్పని దానిలో ఆ పద్ధతిలో ఉండడం. సత్యవ్రతుడు అంటాం అనుకోండి, నేను సత్యమే మాట్లాడతాను అనే పద్ధతిలో ఉన్నటువంటి వాడు సత్యవ్రతుడు. ఇంకేదో సమాధానం పతి వ్రత అంటాం అనుకోండి, పతిని అనుసరించి వెళ్ళేటువంటిది అదే వ్రతముగా కలిగినటువంటి పతి యొక్క ధర్మమే తన ధర్మముగా కలిగినటువంటి స్త్రీ. ఇలా రకరకాలుగా సత్యవ్రతుడు అనేది బెటర్ ఎగ్జాంపుల్, నాట్ పతివ్రత అనే దానికంటే. ఎందుకంటే పతి పతి ఒక్కోసారి చెడ్డవాడైతే మళ్ళీ స్త్రీ కూడా అనుసరిస్తే మంచిది కాదు కదా. అందుకని సత్యవ్రతుడు అని చెప్పుకుందాం. సో దృఢవ్రత, దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాళ్ళు, దృఢమైనటువంటి ఆ మార్గంలో పయనించేటువంటి, తాము ఎన్నుకున్నటువంటి మార్గంలో దృఢంగా ఎలాంటి వేవరింగ్ లేకుండా పయనించేటువంటి వాళ్ళు అని. అన్వయం ఏంటిది ఇక్కడ? ఏషాం జనానాం, ఏషాం పుణ్యకర్మణాం జనానాం అందాంలేండి. పుణ్యకర్మణం అంటే ఏంటి? పుణ్యకర్మలు చేసుకున్నటువంటి వారు. పుణ్యకర్మణం అంటే పుణ్యకర్మలు చేసుకున్నటువంటి వారి యొక్క అని షష్ఠీ బహువచనం. జనానాం షష్ఠీ బహువచనం. ఏషాం పుణ్యకర్మణాం జనానాం తు అంతగతం పాపం. అంతగతం పాపం అంటే చివరి పాపం అంతా కూడా, అంతగతం అంటే అంతమైపోయింది. అంతగతం పాపం అంతమొందింది. అంతమొందినటువంటి పాపం కలిగినటువంటి వాళ్ళు, అంతగతం అంటే నష్టప్రాయమైంది, దాదాపు అంత పూర్తిగా నశించిపోయింది, లేకుంటే పూర్తిగా నశించిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. అంతగతం అంతం కూడా పొందింది. అంతాన్ని పొందినది ఎవరి పాపం అయితే అంతాన్ని పొందినదో వాళ్ళు ఎవరెంతకు? ఏ పుణ్యాత్ముల యొక్క, ఏ పుణ్యాత్ములైనటువంటి మనుష్యుల యొక్క, జనానాం అంటే మనుషులు, ఏ పుణ్యాత్ములైనటువంటి మనుషుల యొక్క పాపం అంతమైందో వాళ్ళు తే అంటే వాళ్ళు ద్వంద్వ మోహ నిర్ముక్త, ఈ ద్వంద్వ మోహముల నుండి మోక్షాన్ని పొంది విముక్తులై భజంతే మాం దృఢవ్రత. వాళ్ళు ఆ ద్వంద్వ మోహాలు లేవు కాబట్టి, ఉన్నది ఒకే పరమాత్మ, ఉన్నది ఒకే తత్వము, దాన్ని మనం భజించాలి, దాన్ని మనం తెలుసుకోవాలి, లేకుంటే దాన్ని మనం ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మను ఒక్కడనే ఆరాధిస్తారు. మిగతా వాళ్ళ దృష్టిలో ఈ భిన్నత్వ బుద్ధి ఉండదు. అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు అనేటువంటి భిన్నత్వ బుద్ధి ఉండదు. ఇక్కడ భాష్యం చూద్దాం. కేన కేన పునః అనేన ద్వంద్వమోహేన నిర్ముక్తాః సంతః త్వాం విదిత్వా యథాశాస్త్రం ఆత్మభూతేన భజంతే ఇత్యపేక్షితమర్థం దర్శయితుం ఉచ్యతే. కే పునః, కేన కాదు, కే పునః, హూ దెన్ అని. కే పునః అంటే హూ దెన్ అన్నట్టుంటాం కదా ఇంగ్లీష్ లో, హూ దెన్ ఆర్ ద వైస్ అన్నట్టుగా. కే పునః ఎవరు? అనేన ద్వంద్వమోహేన నిర్ముక్తా సంతః, వీడి పైన చెప్పినటువంటి ద్వంద్వమోహము చేత విముక్తి పొందినటువంటి వారై అని. ద్వంద్వమోహము చేత విముక్తి పొందినటువంటి వారై, సంతః అంటే అయి త్వాం విదిత్వా అంటే ఏంటి? నిన్ను తెలుసుకొని అంటే ఒకే ఒక పరమాత్మ అనే తత్వాన్ని తెలుసుకొని, యథాశాస్త్రం, శాస్త్రములో చెప్పిన విధంగా. శాస్త్రము అంటే ఏంటి? ఇక్కడ శాస్త్రం అంటే వేదం. మనం మామూలుగా ఏ శాస్త్ర విధి ముత్సృజ్య అని చెప్పని 17వ అధ్యాయంలో చెప్పబోతున్నాం కదా, చూడబోతున్నాము. శాస్త్రం అంటే వేదం. ఆ యథాశాస్త్రం అంటే శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ పద్ధతిలో ఆత్మభూతేన భజంతే, తమ యొక్క ఆత్మగానే, ఆత్మభూతేన అంటే ఏంటి? తమ యొక్క ఆత్మగానే తెలుసుకొని ప్రార్థిస్తారు అని. ఆత్మభావముతో లేక ఆత్మభూతంగా అంటే తన యొక్క ఆత్మయే, ఆ పరమాత్మ తత్వమే నా ఆత్మ అనే విషయాన్ని తెలుసుకొని భజంతే ఆరాధిస్తారు. ఇది అపేక్షితమర్థం అనే అర్థాన్ని, ఇది కోరబడినటువంటి అర్థం కదా. అపేక్షితమర్థం ఏమిటి? ఆత్మభూతైన ఎవరు భజిస్తారు అనేటువంటిది అక్కడ విషయం. దాన్ని దర్శయితం ఉచ్యతే, దాన్ని చెప్పడం కోసము లేక దాన్ని చూపడం కోసము ఉచ్యతే చెప్పబడుతున్నది. ఎవరికి ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే, ఏషాం తు అంతగతం పాపం, ఏషాం పునః తు అయితే అన్నట్టుగా, ఏషాం తు అయితే ఎవరి యొక్క అంతగతం సమాప్త ప్రాయం అంటే
పూర్తిగా సమాప్తమైంది అని కాదు, ఇంకా కొంచెం కొంచెం ఏదో అవశిష్టంగా ఉంది. కొంచెం అట్లా ట్రేసెస్ ఉన్నది. సమాప్తగతం అంటే ఏమిటి? సమాప్త ప్రాయం అంటాం చూడండి, ఆ విధంగా. ప్రాయ అంటే దాదాపు అయిపోయింది, ఇంకా కొంచెం ఏదో మిగిలి ఉన్నది అన్నట్టుగా. క్షీణం పాపం, క్షీణం క్షీణం క్షీణించిపోయింది పాపం. జనానాం పుణ్యకర్మణాం, పుణ్యకర్మ ఏషాం సత్వశుద్ధి కారణం విద్యతే. పుణ్యకర్మ ఇక్కడ ఒక పదం ఎగిరిపోయిందా? సత్వశుద్ధి కారణం విద్యతే పుణ్యకర్మాణ. ఎవరు ఎవరు పుణ్యకర్మలు అంటే ఎవరు? పుణ్యకర్మణ అంటే ఏంటి? పుణ్యకర్మ అంటే ఏ కర్మ అండి? ఇప్పుడు యజ్ఞయాగాదులు అన్ని పుణ్యకర్మలే. మరి అది మనకు వేదాంత దృష్టిలో పుణ్యకర్మలా? అంటే అవి మంచి కర్మలే గాని అవి కామ్యకర్మలు. అవి కామ్యకర్మలు కాబట్టి అవన్నీ కూడా బంధకములు. బంధకములు అంటే మనిషిని ఆ చక్రములో బంధించేటువంటివి. కాబట్టి మన దృష్టిలో అది పుణ్యకర్మలు కాదు. మనం గుడికి పోయి ఆ ప్రార్థనలు ఈ ప్రార్థనలు చేసి అది కావాలి ఇది కావాలి అని చెప్పని ఏదో ఇది లక్ష కుంకుమార్చనలు అవి ఇవి ఏది చేసినా కూడా అది పుణ్యకర్మ కాదు. పుణ్యకర్మలు మామూలు దృష్టిలో పుణ్యకర్మలే, సామాన్య దృష్టిలో. బట్ వేదాంత దృష్టిలో అది పుణ్యకర్మ కాదు, ఎందుకంటే అది మళ్ళీ బంధకం అవుతున్నది. సో సత్వశుద్ధి కారణం ఏదైతే చిత్తశుద్ధి కలిగిస్తున్నదో అది మాత్రమే పుణ్యకర్మ. సత్వశుద్ధి అంటే ఏమిటి? నిష్కామ కర్మ. నిష్కామ కర్మ వల్లనే సత్వశుద్ధి. ఆ నిష్కామ కర్మతో పాటు అంతఃకరణ శుద్ధి కోసం ఇంకేమేం చేశాడు ఆయన? ఆత్మ సంయమ యోగం అని చెప్పని ఆత్మ సంయమం చేసుకున్నాడు. ఆత్మ సంయమం అంటే ఏమిటి? తనలో ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీస్ ఒక్కోదాన్ని అలాగా తగ్గించుకోవడము. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పారు కదా. అభ్యాసము వైరాగ్యము. అలాగే ధ్యాన యోగము ద్వారా మనస్సును ఏకాగ్రము చేయడం అభ్యసించాడు. అవన్నీ అభ్యసించిన తర్వాత ఇప్పుడు ఏంటి ఇక్కడ? అలాంటివి సత్వశుద్ధి కారణమైనటువంటి పనులు. ధ్యాన యోగము, తర్వాత ఆత్మ సంయమ యోగము, కర్మయోగము, ఇవన్నీ కూడా సత్వశుద్ధి కారణములైనటువంటి పంచమహాయజ్ఞాలన్నీ చేయడము. కర్మయోగం అంటే ఏంటి? మనకు నిత్య కర్మానుష్ఠానం చేసి తీరాలి. ఆ నిత్య కర్మల్లో ఇప్పుడు పంచమహాయజ్ఞాలు, సంధ్యావందనాదులు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా సంధ్యావందనం అంటే అది ప్రేయర్, నాట్ రిక్వెస్టింగ్ ఎనీథింగ్. సంధ్యావందనం ఈజ్ ఓన్లీ రిమైండింగ్ వన్ సెల్ఫ్. ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను. సంధ్యావందనం అంటే దానిలో ప్రేయర్ ఏం లేదు. దానిలో కేవలం మనం మనల్ని, మన యొక్క డివినిటీ, మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం రిమైండ్ చేసుకుంటున్నాం. నాలో ఉన్నటువంటిది కూడా ఈ పరమాత్మ తత్వమే అని మనం మనకు మనం గుర్తు చేసుకుంటున్నాం. సో మనం అక్కడ తేషాం పుణ్యకర్మం ద్వంద్వమోహ నిర్ముక్త. నో సత్వశుద్ధి కారణం విద్యతే. ఎక్కడైతే సత్వశుద్ధి కారణం అయినటువంటి కర్మ ఉందో అది పుణ్యకర్మ. అలాంటి పుణ్యకర్మ చేసుకున్నటువంటి వాళ్ళు పుణ్యకర్మాణ. తేషాం షష్ఠీ బహువచనం. పుణ్యకర్మ అనేదానికి పుణ్యకర్మాణ అనేది బహువచనం, పుణ్యకర్మణం అనేది షష్ఠీ బహువచనం. తే ద్వంద్వమోహ నిర్ముక్తా. అలాంటి వాళ్ళు ఈ ద్వంద్వమోహము నుండి విముక్తిని పొందుతున్నారు. యథోక్తైన ద్వంద్వమోహేన, పైన చెప్పినటువంటి ద్వంద్వమోహం నుండి విముక్తాహ, నిర్ముక్తాహ, పూర్తిగా నిశ్శేషేణ ముక్తాహ. నిర్ముక్తాహ అంటే ఏమిటి? నిస్ అనేటువంటి నిర్, నిస్, దుస్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా ఉపసర్గలు. నిర్ నిశ్శేషేణ. నిస్ నిర్ముక్తాహ భజంతే మాం పరమాత్మానం. ఇక్కడ పరమాత్మ, ఇక్కడ మాం అంటే పరమాత్మానం. దృఢవ్రత ఏవమేవ పరమార్థ తత్వం నాణ్యత. ఇదే పరమార్థ తత్వం అంటే ఇదే, పరమాత్మ స్వరూపం అంటే ఇదే, వేరుగా కాదు. నా అన్యత అంటే వేరుగా కాదు. ఇత్యేవం నిశ్చిత విజ్ఞాన. ఈ విధంగా నిశ్చితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అనుభవము కలిగినటువంటి వాళ్ళు. నిశ్చిత జ్ఞాన అని కాకుండా నిశ్చిత విజ్ఞాన అన్నారు. ఆ నిశ్చితమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు దృఢ వ్రత ఉచ్యంతే, దృఢమైనటువంటి వ్రతము కలిగినటువంటి వారు అని చెప్పబడుతున్నారు. తరువాత ఇంకోటి ఏమిటి? ఇక్కడ 8వ అధ్యాయానికి, ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబోయేటువంటి విషయాన్ని ఇక్కడ సూత్రప్రాయంగా 29, 30 ఈ 2 శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. 29, 30 చివరి శ్లోకాలు ఇక్కడ ఈ అధ్యాయంలో. ఈ చివరి శ్లోకాలు రెండింటిలో చెప్పబోతున్నాడు. ఏమిటి ఇక్కడ? దీనికి కూడా వ్యాఖ్య ఎక్కువ లేదు, ఎందుకంటే దీనిలో కొన్ని టెక్నికల్ పదాలు ఉపయోగించారండి. భగవద్గీతలో మనం చూసేది ఏంటంటే కొన్ని టెక్నికల్ పదాలు మిగతా గ్రంథాల్లో, వేదాంత గ్రంథాల్లో కనపడనటువంటి టెక్నికల్ వర్డ్స్. గ్రంథాలు కాదు, టెక్నికల్ వర్డ్స్. ఉదాహరణకి అధ్యాత్మం, అధిభూతం, అధియజ్ఞం, అధిదైవం అనే వాటిని కొన్ని పదాలు చెప్పాడు. మిగతా వాటిలో ఉంది, విషయమేమో ఉన్నది, కానీ దానికి కొంచెం టెక్నికల్ టర్మ్ ఒకటి క్రియేట్ చేశారు ఇందులో. సో ఏమిటి ఇక్కడ?
జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఇది 29 శ్లోకం. జరామరణ మోక్షాయ ఒకే పదమే. జర అంటే ముసలితనము, జర జెరియాట్రిక్స్ అంటాం చూడండి, జర జెరి ఇవన్నీ కూడా కాగ్నేట్ వర్డ్స్. జర మరణ మోక్షాయ, జర ముసలితనము తర్వాత మరణము, వీటి నుంచి విముక్తి పొందడం కొరకు. ఈ విముక్తి పొందడం అంటే ఎలాగా? జన్మ చక్రం నుంచి తప్పించుకోవడమే. చక్రం నుంచి తప్పించుకుంటే ఈ జరామరణం నుంచి తప్పించుకున్నట్టే. చక్రములో ఉన్నంత కాలము జరామరణం ఉన్నట్టే. పుట్టుక జర మరణము షడ్భావ వికారాలు అంటాం కదా, అవన్నీ కూడా ఉన్నట్టే. ఈ జరామరణ మోక్షం అంటే ఏంటి? జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడం. దాని కొరకు మోక్షాయ, ఆ విధంగా తప్పించుకొనడం కొరకు మాం ఆశ్రిత్య ఏ యతంతి, నన్ను ఆశ్రయించి, అంటే నన్ను అంటే ఏమిటి ఇక్కడ? ఇక్కడ మాం అనే దానికి శంకరాచార్యులు ఏం చెప్పారు ఇక్కడ? మాం పరమేశ్వరం ఆశ్రిత్య, పరమేశ్వరం ఒకే పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని నన్ను ఆశ్రయించి, అంటే నన్ను మనసులో పెట్టుకొని నన్ను మాత్రమే ధ్యానిస్తూ, ఏ జనాహ యతంతే, ఎవరైతే ప్రయత్నం చేస్తారో. ఏమిటా ప్రయత్నం? దేని ద్వారా? ఏది? యోగము, ఆత్మ సంయమము, తర్వాత కర్మయోగము, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా. ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగము, ముఖ్యంగా మూడేనండి: కర్మయోగము, ధ్యాన యోగం, ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము. ఇవి మనుషులు చేసినటువంటి ప్రాక్టీసెస్ అన్ని కూడా. ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి కారణాలు. దీనివల్ల నేరుగా జ్ఞానం కాదు, ఈ చిత్తశుద్ధికి కారణాలు. దీని తర్వాత మళ్ళీ అతను యోగం చేసిన తర్వాత మనస్సును ఏకాగ్రము చేసేటువంటి శక్తి దానిలో వచ్చింది. మనం ఏకాగ్రం చేయడము, ధ్యానం ఒకే విషయం పైన ధ్యానించేటువంటి ఇది వచ్చిన స్థితి వచ్చిన తర్వాత దెన్ అప్పుడు శ్రవణము, మననము, నిధిధ్యాసనము సైమల్టేనియస్ గా కూడా జరుగుతుండొచ్చు. కర్మయోగం చేస్తున్నప్పుడు శ్రవణం చేయకూడదు అనేది ఏం లేదు. కర్మయోగంతో పాటు శ్రవణం కూడా చేస్తుంటాడు. మెల్లిమెల్లిగా దీనికి అది తోడ్పడుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. కంపాటబుల్ గానే ఉంటాయి, నాట్ ఇన్కంపాటబుల్. కర్మయోగ అండ్ ఆల్సో శ్రవణం కంపాటబుల్. ఆత్మ సంయమ యోగ శ్రవణం కంపాటబుల్. అలాగే ధ్యాన యోగ అండ్ అదర్ శ్రవణం కంపాటబుల్. అన్ని కూడా ఆల్ కంపాటబుల్ విత్ వన్ అనదర్. తర్వాత ఏ యతంతి తే బ్రహ్మ తద్విదుహు, తే తత్ బ్రహ్మ విదుహు. అలాంటి వాళ్ళు తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మను తెలుసుకుంటారు. ఆ బ్రహ్మ అంటే ఏంటి? పరమాత్మ. దానిని విదుహు తెలుసుకుంటారు. కృత్స్నం, ఏ విధంగా? పూర్తిగా తెలుసుకుంటే బ్రహ్మ తద్విదు కృత్స్నం. కృత్స్నం అంటే కార్త్స్నియము అనే ఒక పదం ఉందండి. కార్త్స్నియము అనేటువంటిది అడ్జెక్టివ్ ఫార్మ్ ఫర్ కృత్స్నం. కృత్స్నం అంటే కంప్లీట్ అని. కార్త్స్నియన అంటుంటారు. కార్త్స్నియన అంటే ఏమిటి? త, ర, త, స, న, ఇన్ని ఇవి ఉన్నాయి, ఒత్తులు. కార్త్స్నియన అని. సో కృత్స్నం, ఆ కృత్స్నమైనటువంటి కర్మ పూర్తిగా, ఇంకా దాని గురించి నిశేషంగా బ్రహ్మ అంటే ఏమిటి అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. అలాగే అధ్యాత్మం కర్మచ అఖిలం. అధ్యాత్మం అంటే ఏమిటి తెలుసుకుంటారు. అధ్యాత్మం అంటే ఏం చెప్పారు ఇక్కడ? ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో చెప్పబోతున్నాడు, 8వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. అంటే పరమాత్మ యొక్క ఉనికి. అధ్యాత్మం అంటే ఇక్కడ చెప్పబోతున్న అర్థం ఏంటంటే పరమాత్మ యొక్క ఉనికి. స్వభావోధ్యాత్మ ఉచ్యతే అని చెప్పబోతున్నాడు. అక్కడ స్వభావం అంటే నేచర్ అని కాదండి. మన వాడి యొక్క స్వభావం ఇలా ఉంది, వీడి స్వభావం ఎలా ఉంది అని కాదు. స్వస్య భావ స్వభావ అంటే ఏమిటి? నా యొక్క ఉనికి, పరమాత్మ యొక్క ఉనికి. స్వస్య భావ, భావ అంటే ఏంటి? బి, ఎగ్జిస్టెన్స్. అక్కడ బి బహుధాతువుకి ఉండడం అని కదా. స్వభావ అంటే ఏమిటి? నా యొక్క ఉనికిని అతను తెలుసుకుంటాడు. అది అధ్యాత్మం. అధ్యాత్మం అనే దానికి ఇక్కడ స్పెషల్ అర్థం ఏంటంటే పరమాత్మ యొక్క ఉనికి. మనం మామూలుగా అధ్యాత్మం అంటే ఏమిటి? ఆత్మని ఇది అధ్యాత్మం, ఆత్మ ఎందు, తన ఎందు అనే అర్థంలో వాడతాం. ఇక్కడ అధ్యాత్మం అనే దాన్ని ఏమన్నాడు? అధ్యాత్మం అంటే పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకుంటాడు. కర్మచ అఖిలం, కర్మను గురించి ఏం తెలుసుకుంటాడు అంటే ఏంటి? కర్మ అంటే ఏమిటి? మన జన్మకు కారణమైనటువంటిది కర్మనే కదండి. అవిద్య, కామ, కర్మ అనే మూడు ఒక లైన్ లో చెప్తారు. జన్మకు కారణం ఏంటంటే అవిద్య, కామ, కర్మలు. అవిద్య అంటే ఏంటి? ఉన్నదాన్ని సరిగా తెలుసుకోలేకపోవడం, అది అవిద్య. దాని వల్లనే మనకు కామములు ఉంటే డిజైర్స్ అవి వస్తాయి. దాని వల్లనే మనం కర్మ చేస్తాము. డిజైర్స్ వల్లనే మనం ఏదో కర్మలు చేస్తుంటాం కదా. అవిద్య, కామ, కర్మ జనిత. సో అవిద్య, కామ, కర్మల వల్ల ఇది మనకి జన్మం అనేటువంటిది కారణమవుతున్నది కదా.
సో అది కర్మ. కర్మ అంటే ఏమిటి? మన జన్మకు కారణమైనటువంటి కారణం ఏదైతే ఉన్నదో అది, దాన్ని గురించి తెలుసుకుంటాడు. అంటే కామగా ఏది మంచి కర్మ, ఏది చెడు కర్మ, దేన్ని మనం కల్టివేట్ చేసుకోవాలి, దేన్ని మనం వదులుకోవాలి, ఇట్లాంటివన్నీ తెలుసుకుంటాడు. సో ఇది అధ్యాత్మం కర్మచాఖిలం తే బ్రహ్మ తద్విదుహు. విదుహు తెలుసుకుంటారు. కృత్స్నం అధ్యాత్మం కర్మచ అఖిలం. బ్రహ్మను తెలుసుకుంటారు, అధ్యాత్మాన్ని తెలుసుకుంటారు, కర్మను తెలుసుకుంటారు. ఈ శ్లోకంలో మూడు విషయాలు చెప్పాడు. ఇంకొక శ్లోకంలో ఇంకా కొన్ని చెప్పబోతున్నాడు. ఏది చిట్ట చివరి శ్లోకంలో ఇంకా కొన్ని చెప్పబోతున్నాడు. టైం చెప్పొచ్చు అనుకుంటా దాన్ని కూడా, ఎందుకంటే దీని భాష్యం చూద్దాం. ఒకే ఒక వాక్యం ఉన్నది. తే కిమర్థం భజంతే ఇత్యుచ్యతే. వాళ్ళు ఎందుకుగాను నిన్ను పూజిస్తారు? కారణం ఏంటి అంటే జరామరణ మోక్షాయ, జరామరణ మోక్షార్థం. అంటే ఏంటి? జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకోవడం అని. జరామరణ మోక్షార్థం మాం పరమేశ్వరం ఆశ్రిత్య, నన్ను పరమేశ్వరుడైనటువంటి నన్ను ఆశ్రయించి మత్ సమాహిత చిత్తా సంతః, నాయందే సమాధి చేయబడినటువంటి. సమాహిత అంటే ఏమిటి? సమాధి చేయబడిన. సమాధి అంటే ఏమిటి? సమ్యక్ ఆధీయతే మనః అస్మిన్నితి సమాధి. అంటే మనస్సును దాని ఎందే స్థాపించడాన్ని సమాధి అంటాం కదా. సమాధి అయినటువంటి మనస్సును ఏమంటాము? సమాహితమైనటువంటి మనస్సు అంటాం. పురోహిత లాగా ధా ధాతువుకి పురో దధాతేర్ హిహి అనే ఏదో ఓ సూత్రం ఏదో ఉందండి. కానీ నేను చదువుకోలేదు, కానీ అక్కడక్కడ ఏదో ఒకటి సూత్రం గుర్తొస్తూ ఉంటుంది. మా పాఠాల్లో గురువులు చెప్పినటువంటివి. అదేమిటిది? దధాతేర్హి, ధా ధాతువుకి హి అనేటువంటి ఇది వస్తుంది అనమాట. ఆదేశం వస్తుంది. అంటే దాంట్లో ఏమిటి ఇక్కడ? పురః స్థాపిత. పురః అంటే ముందు ఉంచబడినటువంటి వాడిని పురోహితుడు అంటాం. అగ్నిం కర్త్వా పురోహితం అని చెప్పని అగ్నిదేవుడు అనేటువంటి వాడు మిగతా దేవతలందరికీ కూడా పురోహితుడు అంట. అంటే అగ్ని ముందు మొట్టమొదటి ఉంటాడు అతను. అంటే ఫైర్ 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 అని ఆర్డర్ ఇస్తుంటాం చూడండి, ఆ విధంగా ఫైరింగ్ ఆర్డర్ లాగా ముందు వెళుతున్నటువంటి వాడు అగ్నిదేవుడు. సో ఇక్కడ ఏంటి? సమాహిత. సమాహిత చిత్త అంటే బాగా నాయందే ఉంచబడినటువంటి మనస్సు కలిగినటువంటి వారై. సంచిత్త సంతః అంటే కలిగినట్టు. సన్ అంటే అలా వాడై అని. సంతః అంటే అట్లా ఉండినటువంటి వారై. యతంతి ప్రయతంతే ప్రయత్నం చేస్తారు. దేని గురించి? ప్రయతంతే ఏ, ఎవరైతే ప్రయత్నం చేస్తారో, తే యత్ బ్రహ్మ పరం తద్విదుహు. తే తద్విదుహు అంటున్నారు కదా. తత్ అంటే ఏమిటి? యత్ బ్రహ్మ పరం, ఏదైతే పరమైనటువంటి పరబ్రహ్మ ఉన్నదో దాన్ని విదుహు కృత్స్నం. అంటే ఇక్కడ పరమేశ్వరం అనే దాన్ని ఈశ్వర అనేటువంటి అర్థంలో కూడా చెప్పినారు. ఎందుకంటే సగుణ ఉపాసన వల్ల నిర్గుణానికి వెళ్ళాలి. నిర్గుణాన్ని నేరుగా ఉపాసించేది కాదు కదా. నిర్గుణ బ్రహ్మను జ్ఞేయ బ్రహ్మ అంటారు. జ్ఞేయం అంటే తెలుసుకోదగినటువంటిది, లేకుంటే యు ఆర్ బికమింగ్ దట్. అది జ్ఞేయ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అనేటువంటి దాన్ని ఉపాస్య బ్రహ్మ అంటారు. ఉపాస్యం అంటే ఏంటి? మనం దాన్ని ఆరాధించుకోవడం. మనం సగుణాకారంలో, విష్ణు ఆకారం కావచ్చు, శివుడు రూపంలో కావచ్చు, అమ్మవారి రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో మనం వేదం చెప్పినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి పద్ధతులు ఉన్నాయి కదా. ఆ ప్రముఖమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రముఖమైన ఎందుకంటున్నా, ఇప్పుడు వేదాంత శాస్త్రంలో చెప్పినటువంటి పరబ్రహ్మకు చెప్పినటువంటి పరమాత్మకు చెప్పినటువంటి లక్షణములన్నింటినీ కూడా వీటి విష్ణు శివుడు వీళ్లకు చెప్పారు, మన గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మనం ఆల్రెడీ ద లాట్ ఆఫ్ హోంవర్క్ హెస్ బీన్ డన్ బై అవర్ పురాణాస్, అవర్ వేదాస్. మనం మళ్ళీ కొత్తగా ఇంకెవరినో చేసేస్తున్నాం, ఇంకెవరినో పట్టుకొని ఆయనలో ఇవన్నీ కూడా మనం చూపించాల్సిన పని లేదు. కాబట్టి మనకు ఆల్రెడీ చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో, విష్ణువు శివుడు అదంతా కూడా మిగతా వాటిలో చెప్పడం కూడా చెప్పలేము. ఎందుకంటే అది ఒక పెద్ద బిలీఫ్ సిస్టమ్. అది ఇది బిలీఫ్ కదా, ఇది బిలీఫ్ కాదు. ఇక్కడ మొత్తం సింబాలిజం అంతా కూడా క్లియర్ గా ఉంటుంది. పరమాత్మ చెప్పినటువంటి సింబాలిజం అంతా కూడా దీనిలో కరెక్ట్ గా ఆ విధంగా వాళ్ళను వర్ణించాయి. సో మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో, సో అది పరమేశ్వరాన్ని దాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత యద్ బ్రహ్మ పరం తద్విదు. ఈ పరబ్రహ్మ అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దాన్ని తెలుసుకుంటారు. కృత్స్నం అంటే ఏమిటి? సమస్తం పూర్తిగా తెలుసుకుంటారు. అధ్యాత్మం అంటే ఏమిటి? ప్రత్యేగాత్మ విషయం వస్తు తద్విదు. అధ్యాత్మ ప్రత్యేగాత్మ, మనలోనే ఉన్నటువంటి ఆత్మ. అధ్యాత్మం అంటే మనలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపం. అంటే ఏంటి? మనలోనే ఉన్నటువంటి శుద్ధ చైతన్యం అనేటువంటిది అనంతము కదండి. అనంతమైనటువంటిది మనలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రతి దానిలోనూ ఉంటుంది, ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి దాన్ని మనం అది గమనించాలి కదా. అది అక్కడే ఇతను ఎవరు? కపిల దేవహూతి సంవాదము అని చెప్పని భాగవతంలో ఒకటి మంచి ఘట్టం ఒకటి ఉన్నది.
దానిలో కూడా కపిలుడు తన తల్లికి చెప్పేటప్పుడు ఆయన చెప్తాడు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి, అన్ని ప్రాణుల్లోనూ ఉన్నటువంటి నన్ను, కపిలుడు అతను భగవంతుని అవతారం అంటే అంటాం కదా, అక్కడ భగవంతుని అవతారంగానే చెప్పారు. అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి నన్ను ఎవరైతే, ఇక్కడ మంచి శ్లోకం ఒకటి ఉన్నది, అథమాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం, అన్ని భూతముల యొక్క, అన్ని ప్రాణుల యొక్క అంతఃకరణలో ఆలయం అంటే, ఆలయం అంటే ఏమిటి, అక్కడ గుడి కట్టుకొని ఉన్నట్టుగా బాగా స్థిరంగా నేను ఉన్నాను. అలాంటి ప్రతి ప్రాణిని కూడా అర్హయేత్ దానమానాభ్యాం మైత్ర్య అభిన్నేన చక్షుష అని చెప్పని భాగవతంలో మంచి శ్లోకం ఒకటి ఉన్నది. ఒకటి కాదు, వందలాది శ్లోకాలు ఉన్నాయనుకోండి, అందులో ఇది ఒకటి. ఇది కపిల దేవహూతి సంవాదంలో అన్ని ప్రాణుల్లోనూ ఉన్నటువంటి పరమాత్మ, అన్ని ప్రాణుల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి అని తెలుగులో అంటుంటాం. అలాంటి పరమాత్మను ఎవరైతే అర్హయేత్, అర్హయేత్ అంటే ఎవరైతే అని లేదు ఇక్కడ, అలాంటి దాన్ని అర్హయేత్ పూజించాలి అని. అర్హయేత్ దాన్ని బాగా ఆనర్ చేయాలి. అర్హయేత్ అంటే ఆనర్ చేయాలి, పూజించాలి. ఏ విధంగా? దాన మానాభ్యాం. మనం ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు మరొక చోట టైంలోనూ మనం వీ హ్యావ్ టు గివ్ అవే సంథింగ్, వీ హ్యావ్ టు గివ్ అవే సంథింగ్. దానికి దీనికి మనం కొన్ని గుడికి కావచ్చు, మరి పేదవాళ్ళకి కావచ్చు, అదే విధంగా రెస్పెక్ట్ఫుల్ గా ఇవ్వాలి. దాన మానాభ్యాం, ఇవ్వడం ఏదో శ్రద్ధయా అదేయం, అశ్రద్ధయా అదేయం అని మనకు వేదం చెప్తుంది. తైత్తిరీయోపనిషత్తులో శ్రద్ధయా అదేయం, నువ్వు ఏదైనా ఏదైనా ఇస్తున్నావు అంటే కొంచెం మర్యాదగా ఇవ్వు. అశ్రద్ధయా అదేయం, పోతూ పోతూ ఒక రూపాయి అక్కడ పడేసి పోకూడదు. అశ్రద్ధయా అదేయం, అలాగే శ్రీయాదేయం ప్రియాదేయం అని చెప్పారు కదా, అదనమాట ఇక్కడ దానమానాభ్యం. మైత్రియ అభిన్నేన చక్షుష, మైత్రియ ఒక ప్రేమభావముతో, అభిన్నేన చక్షుష భిన్నమైనటువంటి దృష్టి కాకుండా, ఇది కూడా పరమాత్మ స్వరూపమే అనేటువంటి భావంతో నువ్వు ఇవ్వాలి అని అక్కడ ఆ మంచి మంచి అక్కడ కొన్ని చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి కపిలుడు దేవహూతికి చెప్పినటువంటి దానిలో. సో అది అధ్యాత్మ, ప్రత్యేగాత్మ విషయం, తనలోనే ఉన్నటువంటి పరమాత్మను వస్తు. తద్విదుహు కర్మచ అఖిలం తద్విదుహు. కర్మ, ఎలాంటి కర్మ జన్మకు కారణమవుతుంది, ఏది జన్మకు కారణము కాదు, దీన్ని కూడా తెలుసుకుంటారు. ఇంకా కొన్ని నిమిషాలు ఉన్నది చెప్పచ్చు. ఈ శ్లోకం కూడా చాలా చిన్నది, ఎందుకంటే టెక్నికల్ వర్డ్స్ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే 8వ అధ్యాయంలో మళ్ళీ చూడబోతున్నాం. తర్వాత సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఇది శ్రీమహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7వ అధ్యాయః. ఇక్కడ 7వ అధ్యాయం ఇక్కడ ముగిసింది. సాధిభూతాధిదైవం, స అధిభూత అధిదైవం అంటే ఏమిటి? ఇదంతా ఒకే సమాసం కదా. స కూడినటువంటి, ఏమిటిది? సపత్నీకుడై వాడు వెళుతున్నాడు అంటాడు అనుకోండి, భార్యతో పాటు అని. సపుత్రుడు, పుత్రుడితో పాటు. ఆ విధంగా స అధిభూతం, అధిభూతము. అలాగే అధిదైవము, అధిభూతాన్ని తెలుసుకుంటాడు, అధిదైవాన్ని తెలుసుకుంటాడు. మాం అధిదైవం మాం, స అధియజ్ఞంచ అధియజ్ఞమైనటువంటి నన్ను, చ ఏ విదుహు ఎవరైతే తెలుసుకుంటారో, అలాగే అలాంటి వాళ్ళు ప్రయాణకాలేపిచ మాం తే విదుహు ఎవరైతే ఇవన్నీ తెలుసుకుంటారో వాళ్ళు ప్రయాణ కాలంలో కూడా నన్ను గుర్తు పెట్టుకొని ఉంటారు అని. ప్రయాణ కాలం అంటే ఏంటండి? ప్రయాణం అంటే మనం ఈ ప్రపంచం నుంచి ప్రయాణం చేసేటువంటి టైం. ప్రపంచం నుంచి ప్రపంచంలో మన ప్రయాణం ఎప్పుడో మొదలైంది, కొన్ని ఏళ్ల క్రితం, 70-80 ఏళ్ల క్రితం మొదలైంటుంది. ఆ ప్రయాణ కాలం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనకేంటి, ప్రయాణ కాలం వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణ కాలంలో ఏమేమి తీసుకుపోవాలి అని. ప్రయాణం కాలంలో మనం మామూలుగా సూట్ కేసులు సర్దుకొని అవి తీసుకొని ఇవి తీసుకొని, ఇంకేదో అమెరికాకు పోయేటుంటే వామ్ క్లోదింగ్లు తీసుకొని ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటాం. డాలర్లు తీసుకొని పోతుంటాం. ఇంకెక్కడికో పోవాలంటే ఇంకేదో రూపాయలు తీసుకొని పోతుంటాం. ఇక్కడ విత్తం ఏమిటి? శ్రద్ధ విత్తో భూత్వా అని చెప్పని, శ్రద్ధ అనేటువంటిది విత్తం. ఇక్కడ డబ్బు అంటే అక్కడ లీగల్ టెండర్ ఏమిటయ్యా అంటే మనకు శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నది. దాంతో పాటు మన పుణ్య కర్మలంతా బ్యాగేజ్ ఒకటి తీసుకుపోతున్నాము, ఇవి ఇక్కడ. ఇక్కడ ప్రయాణ కాలంలో మనకు భగవంతుడిని గుర్తుపెట్టుకుంటే అది కూడా చెప్పబోతున్నాడు. పరమాత్మను మనం ఎప్పుడైతే మనం ఆ అంతకాలంలో ప్రయాణ కాలంలో గుర్తుపెట్టుకుంటే, ఆ ఏ ఎంఎం భావం స్మరం దేహం అని రాబోతున్నది. అంటే ఏ ఏ భావాన్ని స్మరిస్తూ మనం దేహాన్ని త్యజిస్తామో ఆయా భావంలో మళ్ళీ పుడుతుంటాము అని. సో ఆ విధంగా ప్రయాణ కాలేపి చ మాం తే విదుః యుక్తచేతసః.
యుక్త చేతస అంటే ఏంటి? యుక్త చేతాహ అనేదానికి ప్లూరల్. అంటే పరమాత్మ యందే నిలపబడినటువంటి మనస్సు కలవారు వాళ్ళు యుక్త చేతసహ. యుక్త చేతాహ అంటే సింగులర్. ఎవడైతే పరమాత్మ యందే తన భక్తి మనస్సును నిలిపిన వాడో వాడు చేతాహ. యుక్త చేతస ఇస్ ప్లూరల్. అలాంటి వాళ్ళు తే యుక్త చేతసహ ప్రయాణకాలేపి చ మాం తే విదుహు. ప్రయాణ కాలంలో కూడా అంటే మరణించే సమయంలో కూడా నన్ను స్మరిస్తుంటారు. మరణించే సమయంలో వాడేదో ఆ గొట్టాలు పెట్టి ఈ గొట్టాలు పెట్టి మనల్ని పీడిస్తున్నప్పుడు అయ్యో ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని చెప్పని మనం హింసపడే హింస హింసపడే టైంలో కూడా ఆ హింసను ఇదేదో అది శరీరానికి కలిగేటువంటి బాధ. హితం శరీరం కౌంతేయ అని భావించుకుంటూ వాడు ప్రయాణ కాలంలో కూడా నన్ను స్మరిస్తూ ఉంటాడు. అంటే ఉన్న పరమాత్మ స్వరూపమే కదా! ఈ ఉపాధి అనేది పోతున్నది. ఇదేదో ఉపాధి. జర చేత కృషించినటువంటి ఈ ఉపాధి పోతున్నది. నాకు ఇంకేదో కొత్త ఉపాధి వస్తున్నది అనేటువంటి భావన. లేకుంటే నేను ఆ పరమాత్మలో కలుస్తున్నాను అనేటువంటి భావన. అలాంటి భావనతో వీడుంటాడు అంటున్నాడు. సో, భాష్యం చూద్దాం. ఇక్కడ 2, 3 పదాలు చెప్పారు. అధిభూతం అన్నాడు, అధిదైవం అన్నాడు, అధియజ్ఞం అన్నాడు, ప్రయాణ కాలే అన్నాడు. అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, ప్రయాణ కాలం. ఇక్కడ 4 చెప్పాడు. పూర్వ శ్లోకంలో 3 చెప్పాడు. ఇక్కడ సమయం కూడా అయిపోతూ వచ్చింది. కానీ ఒకే ఒక వాక్యంలేండి. ఈ ఒక వాక్యం చదివేసి మళ్ళీ వచ్చే క్లాసులో ఈ 7వ అధ్యాయాన్ని కొంచెం సంగ్రహంగా దాన్ని చెప్పుకొని 8వ అధ్యాయంలోకి వెళదాం. భాష్యం సాధిభూతం సాధిభూతాధిదైవం అంటే ఏమిటి? అధిభూతం చ అధిదైవం చ. అధిభూతాది దైవం. అధిభూత అధిదైవం అంటే ఏమిటి? అధిభూతము అధిదైవం రెండు కలిసి సాధిభూతాది దైవం. సాధిభూతాది దైవం. సహ అధిభూత అధిదైవేన ఇది సాధిభూతాది దైవం. ఊరికే సమాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారంతే. సహ అధిభూత. స అంటే ఏమిటి? సహ సపుత్ర అంటే అనుకోండి. సహపుత్ర సపత్నీక సహపత్ని పత్నీక ఆ విధంగా. సహ అధిభూత అధిదైవేన సాధిభూత అధిదైవం చ మాం ఏ విదుహు ఎవరైతే నన్ను అధిభూతము అధిదైవము వీటితో పాటు తెలుసుకుంటారో, అధిభూతము అధిదైవముతో పాటు తెలుసుకుంటారో, మాం ఏ విదుహు ఎవరైతే తెలుసుకుంటారో, అలాగే అధియజ్ఞంచ సహ అధియజ్ఞేన అధియజ్ఞముతో పాటు నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, సాధియజ్ఞం ఇచ ఏ విదుహు ఎవరైతే తెలుసుకుంటారో, ప్రయాణ కాలే పిచ మరణకాలే అపి మరణించే సమయంలో కూడా మాం తే విదుహు వాళ్ళు నన్ను తెలుసుకుంటారు అంటే ఏంటి? నన్ను గుర్తు పెట్టుకొని ఉంటారు అని. నన్ను అప్పుడు తెలుసుకుంటారు, అంతవరకు తెలుసుకోరు అని కాదు. ఇప్పుడు తెలుసుకొని ఈ సంస్కారం ఇలా మనసులో నడుస్తుంటే ఈ సంస్కారం యొక్క బలం వల్ల మనం ఆ చిట్ట చివరి సమయంలో మనం అదే సంస్కారం మన మనసులో ఉంటుంది అని. మాం తే విదుహు యుక్త చేతసః సమాహిత చిత్తాహ ఇది. యుక్త చేతస అంటే ఏంటి? యుక్త అంటే అర్థం ఏంటి? యోగ యుక్త అంటాం. యుక్త అంటే దానితో కూడినటువంటి వాడు. కూడడం అంటే ఏంటి? సమాహితము. సమాహితం అంటే మనస్సు అక్కడ సమాధి చేయబడినది. అంటే మనస్సు అక్కడ గట్టిగా ఉంది. పరమాత్మ యందే మనస్సు గట్టిగా ఉన్నటువంటి వాడిని యుక్త చేతాహ అంటారు. ఆ యుక్త చేతస అంటే ఏమిటి? సమాహిత చిత్తాహ ఇది. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమత్ శంకర భగవత కృతౌ శ్రీ భగవద్గీతా భాష్యే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ. ఇక్కడ కొంత ఈ టెక్నికల్ వర్డ్స్ ను మొత్తం చెప్పబోతున్నాడు ఇప్పుడు. ఇక్కడ 8వ అధ్యాయంలో దీని పేరు తారక బ్రహ్మయోగం అని. దీనిలో ఈ సగుణ ఉపాసన గురించి ఎక్కువగా చెప్పబోతున్నాడు. సగుణ ఉపాసన ఎక్కువ చెప్పి మళ్ళీ 9వ అధ్యాయంలో సగుణ నిర్గుణ దానికి వస్తాం. అప్పుడు రాజవిద్య రాజగుహ్య అని ఒకటి ఉన్నది అంటే అక్కడ ఆ నిర్గుణ ఉపాసనకు కూడా వస్తాం. నిర్గుణ జ్ఞానానికి అక్కడ వస్తాం. సో ఇక్కడ దీనిలో ఈ అధ్యాయంలో మొట్టమొదట ఇంతవరకు ఏంటి? ఆ పరమాత్మ స్వరూపం అంటే ఏమిటి? పరమాత్మ అంటే అన్ని ప్రాణుల్లో ఉండేటువంటి చైతన్య శక్తి. దాన్ని అందరూ ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నారు అంటే మాయ వల్ల తెలుసుకోలేకుండా ఉన్నారు. ఇట్లాంటి విషయాలు చూశాం కదా. వీటిని సంక్షేపంగా వచ్చే క్లాసులో ప్రారంభంలో ఒక 10 నిమిషాలు చెప్పుకొని దాని తర్వాత మళ్ళీ మనం 8వ అధ్యాయంలోకి వెళదాం. అలాగే ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి సాంకేతిక పదాలని మళ్ళీ అక్కడ కొంచెం వివరంగా ఆయనే చెప్తున్నాడు. శంకరాచార్య భాష్యంలోనే భాష్యాన్ని చదువుతాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.